ఈరోజు మనం డిజిటల్ అరెస్ట్ అనే టాపిక్ మీద చర్చించుకుంటున్నాం. వినటి షార్ట్కట్లో చెప్తాను. మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ స్వతంత్రం రాకముందు నుంచి కానీ మన రాష్ట్రంలో మన దేశంలో ఎక్కడ కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఒకవేళ పోలీసులు ఏదైనా మీరు తప్పు చేస్తే ప్రత్యక్షంగా మీ దగ్గరికి వచ్చి ఆ కేసుని ఎంక్వైరీ చేస్తారు తప్ప ఎవరు కూడా వీడియో కాల్స్ చేసి పోలీసులు డబ్బులు డిమాండ్ చేయరు. వీడియో కాల్స్ చేసి కేసుని ఎంక్వైరీ చేయరు. కాబట్టి మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఎవరు కూడా భయపడొద్దు. ఈ సైబర్ నేరగాళ్ళే నకిలీ పోలీస్ వేషాలతోని ఈ జడ్జిలాగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలాగా మీకు ఒక క్రియేటివిటీతో వాళ్ళు మిమ్మల్ని భయపెట్టి మీ డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. కాబట్టి బాయ్కాట్ సైబర్ క్రైమ్. అర్థమైంది కదా? డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఓన్లీ ఫర్ సైబర్ అఫెండర్స్ని వాళ్ళ యొక్క డబ్బులు సంపాదించుకోవడం కోసం వాడుతున్నటువంటి పదం. డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ ఉంది కానీ డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా? లేదు. అర్థమైంది కదా? డిజిటల్ అరెస్ట్ అనేది మన ఇండియాలో ఎక్కడ లేదు. మన స్టేట్లో కూడా లేదు. పీజీ కానీ ఏపీ కానీ బెంగళూరు కానీ ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. కాబట్టి ఎవరైనా మీకు ఫోన్ చేసి డిజిటల్ ఎంక్వైరీ చేస్తున్నాము, డిజిటల్ అరెస్ట్ చేస్తాము మిమ్మల్ని మీరు భయపడితే వెంటనే ఏం చేయాలి? సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేయాలి. లేదంటే అవతల రూమ్ తీసుకో. పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ ఏముందండి? ఇప్పుడు ఇంతకుముందు 100 లేదా 112కి కాల్ చేస్తే వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు వచ్చి మీకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని మీ యొక్క బంధువులకు మీ యొక్క మిత్రులకు షేర్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలరని మనం. జై హింద్.